నరసింహస్వామి ఎందుకు తనే శాంతించడానికి శివుని పిలవాల్సి వచ్చిందో మీకు తెలుసా? హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదు. ఆ ఉగ్రరూపం ముందు దేవతలందరూ వణికిపోయారు. 3 లోకాలు కంపించాయి, ఆకాశం గర్జించింది, భూమి వణికింది. ప్రహ్లాదుడు ఎంత ప్రార్థించినా నరసింహస్వామి శాంతించలేదు. అప్పుడు దేవతలందరూ ఒక్క శివుణ్ణే ఆశ్రయించారు. మహాదేవుడు లోకక్షేమం కోసం వీరభద్ర అవతారాన్ని ఎత్తాడు. కానీ నరసింహస్వామి ఆ ఉగ్రతలో వీరభద్రుడి మీదే ప్రతిదాడి చేశాడు. అప్పుడు శివుడు అర్థం చేసుకున్నాడు, ఇది యుద్ధంతో కాదు, బోధతో మాత్రమే ఆగుతుంది. ఆ క్షణమే శివుడు అత్యంత శక్తివంతమైన శరభ అవతారాన్ని ఎత్తాడు. శరభ నరసింహస్వామిని సంహరించలేదు, కట్టడి చేశాడు. ఆ క్షణంలోనే నరసింహుడికి సత్యం అర్థమైంది. తన ముందు నిలిచింది శత్రువు కాదు, తనలోనే ఉన్న పరమాత్మ అని. నరసింహస్వామి శాంతించాడు. శివస్తోత్రం చదవడం ప్రారంభించాడు. అప్పుడు శివుడు నరసింహస్వామిని తనలోనే ఐక్యం చేసుకున్నాడు. ఇది యుద్ధం కాదు, ఇది శివుడు విష్ణువు వేరు కాదు అని లోకానికి తెలిపిన ఘట్టం.